ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి గుమ్మడికాయ అన్నది స్వీట్గా ఉంటుంది కదా, ఎల్లో గుమ్మడికాయతో రైతా చేస్తాను అని చెప్తున్నారు. మరి ఈ స్వీట్ రైతా అన్నది ఎలా తయారు చేసుకోవాలి, దేని కాంబినేషన్లో తింటే బాగుంటుందో కూడా ఒకసారి చెప్తారా? ఉల్లిపాయ తినని వారందరికీ కీరా దోసకాయతో రైతా, అవును, పైనాపిల్ రైతా చేస్తుంటారు. అట్లాగే ఈరోజు స్వీట్ గుమ్మడికాయతో, తీపి గుమ్మడితో కూడా రైతా చాలా బాగుంటుంది. పెరుగు పచ్చళ్ళు, ఇట్లా పెరుగు చట్నీలు, ఇట్లాంటివన్నీ కూడా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఉపయోగంతో పాటు మన పద్ధతిలో ఉప్పులేని భోజనాలు తినేటప్పుడు కూర ఏదన్నా మనకు వంట వచ్చి రాక టేస్ట్గా అనిపించకపోయినా దాన్ని సులభంగా తినటం కోసం ఈ పెరుగు చట్నీల సహాయం అట్లా ఒక్కొక్క స్పూన్ మధ్య మధ్యలో నంచుకుంటుంటే కూర వెళ్ళిపోతుంది. అలాంటి హెల్దీ బెనిఫిట్స్ని ఇచ్చే తీపి గుమ్మడి పెరుగు పచ్చడి చూద్దాం. తీపి గుమ్మడి పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తీపి గుమ్మడికాయ చిన్నది 1, పుల్ల పెరుగు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, తేనె 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న చిన్న సైజు తీపి గుమ్మడికాయని చెక్క చేసేసి ఆ తీపి గుమ్మడికాయ ముక్కని అట్లా పట్టుకుని తురుమేసేసుకోవాలి. రైతాకి గుమ్మడికాయ తురుము బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, కొబ్బరి, కొద్దిగా తేనె వేసేసి వీటిని కొద్దిగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఇక రైతాకి కొద్దిగా తాలింపు వేస్తుంటాం. చిన్న బాండి తీసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు ఇవన్నీ వేసి సన్నసెక మీద మెల్లగా వేగనివ్వాలి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ పొడి వేసేస్తాం. ఇవన్నీ వేగిన తర్వాత తీపి గుమ్మడికాయ తురుమును కూడా మనం ఈ బాండీలో వేసేసి సన్నసెక మీద పచ్చిపోయేటట్టు వేగనివ్వాలి. మెత్తగా ఉడకక్కర్లేదు అసలు. ఒక 5 నిమిషాలు వేగనిస్తే తీపి గుమ్మడికాయ పచ్చిపోయి కమ్మగా అనిపిస్తుంది, కొద్దిగా మెత్తపడుతుంది. అందులో కొబ్బరి ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అది కూడా వేసేసి, దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసి ఫైనల్గా పెరుగు కలిపేసేస్తాం. ఉప్పు వేసుకునే దాంట్లో అయితే కొబ్బరి ఇట్లాంటివి వేయరు, కానీ ఉప్పు లేనప్పుడు ఈ రైతా కూడా కమ్మగా ఉండాలంటే కొబ్బరి గ్రైండ్ చేసి ముక్క చెక్కలా చేసింది కూడా వేస్తేనే చాలా టేస్ట్గా బాగుంటుంది. కాబట్టి అట్లా వేసాం. మన పద్ధతిలో అది కాంబినేషన్ ఇవ్వటం ద్వారా టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇలా ట్రై చేయండి. గుడ్ బ్యాక్టీరియాని పెంచే రైతా తీపి గుమ్మడితో. ఈరోజు మనం ముందుగా ఎపిసోడ్స్లో మన రక్షణ వ్యవస్థ గాడి తప్పటానికి ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ గాడి తప్పటం ప్రధానమైన కారణం. అవును, అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే రక్షణ వ్యవస్థ బాడీలో అంతా కంట్రోల్గా ఉంటుంది. ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరిగితే బాడీ అంతా గాడి తప్పుతుంది. ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ముఖ్యంగా ఈ పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని రోజు ఇట్లా పెరుగు చట్నీ చేసుకుని మీరు తిన్నా అసలు నష్టం ఎప్పటికీ ఉండదు. శ్రేష్టం ఆవు పెరుగు. దొరికితే ట్రై చేయండి, దొరకనప్పుడు మామూలు పెరుగు వాడుకోండి. కానీ అసలు మీరు కొనుక్కునేది పాలో కాదా ముందు చూసుకుని కొనుక్కుని వాడుకుంటే మంచిది. అలా అయిపోయింది ఈరోజు. అవును.